మన నాటక రంగంలో ఆడిషన్స్ పద్ధతి ఏడ్చిందా? వ్యాసం. అందరికీ వందనం. తెలుగు నాటరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. నాటక రంగంలో ఆడిషన్స్ పద్ధతి ద్వారా పాత్రలకు నటులను ఎంపిక చేస్తారు. పాత్రలకు నటులను ఎంపిక చేయటం అయిపోతే 100కి 90 పాళ్ళు దర్శకత్వం పని పూర్తయినట్లే. నాటకంలో ఉన్న వ్యక్తులు అంటే నటులే తక్కిన అన్ని అంశాల కంటేనూ ప్రేక్షకులను ప్రధానంగా ఆకర్షిస్తారు. ప్రేక్షకులు ఏది ఆశిస్తారో దానికి నటులు ప్రాతినిధ్యం వహిస్తారు. దాన్నే వారు తర్వాత రోజుల్లో జ్ఞప్తికి తెచ్చుకుంటారు. వృత్తి నాటక రంగంలో ప్రేక్షకులు డబ్బు పెట్టేది కూడా 90% నటుల గురించే అవుతుంది. ప్రేక్షకులు ఆ డబ్బు వృధా అయిపోయిందనుకుంటే ప్రదర్శన నాశనం అయినట్లే. నాటక రంగంలో ఒక విధానం ఉంది. చాలా అంశాలు ఒక పద్ధతి ప్రకారం ఒకే ప్రమాణంగా ఉంటాయి. చెక్కీలు అంటే ఫ్లాట్స్ ఒక సూత్రము ప్రకారము చేయబడి ఉంటాయి. దీపన పరికరాలు ప్రత్యేకముగా పరికల్పన వివరణల ప్రకారం ఫ్యాక్టరీలో తయారవుతాయి ఉంటాయి. రంగుల విధానం కూడా లెక్కల ప్రకారం వేసి తయారు చేసి ఉంటాయి. నాటకశాలలో సాధారణంగా ఒకదానికొకటి సమంగా వండినట్లు తయారు చేసిన పరికరాలు ఎంపిక చేసి వాడటం జరుగుతుంది. నాటకరంగం మొత్తంలో కనిపించే ఏకైక దృశ్యం ప్రేక్షకులు చూసేది నటున్నే. నటులు అందరూ వ్యక్తులు, ప్రేక్షకులందరూ వ్యక్తులు. నటులు ప్రేక్షకులు అందరూ మానవులు. మానవులు అందంగా ఉంటారు. ప్రేక్షకులు ప్రధానంగా నటుల్ని ఆకర్షిస్తారు. వారు కూడా మానవులే కనుక వ్యక్తిగతంగా ఏకత్వం కలిగి ఉండటమే ప్రధాన కారణం. నటుని యొక్క వ్యక్తిత్వం శారీరకంగాని గాత్రం ప్రకారం కానీ స్వాభావికంగా కేవలం నైపుణ్యత వల్ల వారి ఉనికి ప్రజెన్స్ ప్రతి ప్రదర్శనలోనూ అద్భుతమైన ప్రభావం చూపుతుంది. సామూహిక నటనలో ప్రతిసారి ప్రభావం ఉంటుంది. ఎంత చిన్న పాత్రలోనైనా తగిన పాత్రధారులను ఎంపిక చేయకపోవటం వల్ల మిస్కాస్ట్ కానీ సరిగ్గా నట శిక్షణ పొందని వారిని కానీ ప్రావీణ్యం లేని వారిని కానీ తీసుకోవటం వల్ల ఉత్తమ ప్రదర్శనను నాశనం చేస్తారు. అదే పెద్ద పాత్రలో అయితే నాటకాన్నే నాశనం చేస్తారు. పాత్రల ఎంపిక చిన్న విషయం కాదు, చివరి పని కాదు. దర్శకుని పనిలో 90% కింద లెక్క. చెడు పాత్రధారుల ఎంపిక బ్యాడ్ కాస్టింగ్ వల్ల తక్కిన అంశాలన్నీ పాడవుతాయి. ఫలితాల్ని నిరుపయోగం చేస్తున్నందు అనడంలో సందేహం లేదు. పాత్రలకు తగిన నటులను ఎంపిక చేసే పద్ధతిని ఆడిషన్స్ అంటారు. ఈ పద్ధతిని నిర్వహిస్తారు దర్శకుడు, సహాయకులు. అప్పుడు నటీనటులను చూడటం జరుగుతుంది, వారి వాచకం వినటం జరుగుతుంది. ఎంపిక చేసిన నాటక ప్రతి నుంచి ఎంపిక చేసిన భాగాలను వారు చదవాలి. నటులు ఆ భాగాలను అంతకుముందు చదివి ఉండకపోవచ్చును.
దానిని కోల్డ్ రీడింగ్ అంటారు. నటుడు ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రతి నుంచి కానీ, ఇదివరకు తాను నటించిన నాటక ప్రతి నుంచి కానీ చదివి వినిపించవచ్చును. గొప్ప నటులు, స్టార్ యాక్టర్స్ ఆడిషన్స్లో పాల్గొనకపోవచ్చును. దర్శకునికి వారి ప్రతిభ, ప్రజ్ఞ, నటనా సామర్థ్యం తెలిసి ఉంటుంది. దాని ప్రకారం ఎంపిక చేస్తారు. అయినా ఇది కష్టమైన పనే అవుతుంది. నాటకాలకు కావలసిన ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని ఆడిషన్స్లో దర్శకుడు చాలా విషయాలు గమనిస్తాడు. అలాగే పూర్వాభ్యాసాల పరిస్థితులు కూడా దర్శకుడు ఆలోచించాలి. దర్శకుడు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు ఇందులో అన్నీ కానీ కొన్ని కానీ తీసుకోవచ్చును. నటుల యొక్క నట శిక్షణ, అనుభవం, నటుల భౌతిక స్వభావం, వాచక శిల్పము, నాటక శైలికి నటుల అనుగుణ్యత, నాటకంలో ప్రత్యేక పాత్రను నటుడు నటించగలగటాన్ని కనుక్కోవాలి. నటుల వ్యక్తిత్వంలో ప్రత్యేక లక్షణాలు నాటక ప్రతిని అంతరార్థం చేసుకోవటం, వ్యక్తిగత జీవనము, స్పష్టమైన రంగస్థల ఉనికి, ప్రజెన్స్, గత చరిత్రలో సాధించిన విజయాలు, సాధారణ వ్యక్తిగత శీలము, వైఖరి, సహకరించే గుణము, సమూహక నటనలో దర్శకత్వమును స్వీకరించడంలో సహకారము, ప్రాథమిక దశ నుంచి ప్రదర్శన వరకు నటుని సమగ్రమైన ఆకర్షణ శక్తి. దర్శకుడు ఈ అంశాలను మాత్రమే కాక నటునిలో ఇంకా గొప్ప గుణాల కోసం చూస్తాడు. పాత్రకు నటులను నిర్ణయించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ విధానంలో నటులను బాధ పెట్టి నిర్ణయాలు తీసుకోవటం జరగదు. చాలా తేలిగ్గా కోల్డ్ రీడింగ్ పద్ధతిని ఎంపిక చేస్తారు. ఇది చాలా తక్కువ టైంలో 4-5 నిమిషాల్లో చదవటం అవుతుంది. అదైనా అపరిచితులైన నటులను ఆడిషన్ చేస్తారు. ఈ తతంగం అంతా నాటరంగంలో జరిగే నిజమైన ఒక వ్యసనంలా జరుగుతుంది. నాటకరంగంలో అతి తక్కువ వ్యవధిలో సరైన పాత్ర నిర్ణయం తీసుకోవచ్చును. ఈ ప్రక్రియ గట్టి పట్టుగా చేస్తారు. ఆ తక్కువ వ్యవధిలో జ్ఞానమును, చురుకుదనాన్ని ప్రదర్శిస్తారు. ప్రాథమికంగా జరిగిన ఆడిషన్స్ 2-4 నిమిషాల్లో తొందరలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇవి సరైన నిర్ణయాలు కావు. నటులను తొందరగా కనుక్కోవటం వల్ల నాటకానికి తగిన వారు కాకపోవచ్చును, పాత్రకు తగిన వారు కాకపోవచ్చును, లేక కావలసిన ప్రావీణ్యం లేకపోవడాన్ని చక్కగా విచారించాలి. కొందరు స్పష్టమైన శరీర వైఖరిని చాలా విషయ పరిజ్ఞానంతో బాగా విచారించవచ్చును. చాలా అపాయకరమైన నిర్ణయం ఏమిటంటే దర్శకుడు విరోధముతో నటులను ఎంపిక చేయక తొలగించి తప్పు చేయవచ్చును. మొదటి ఆడిషన్లో ఎంపిక నటులు మళ్ళీ చదవవలసి వస్తుంది. కానీ కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సార్లు చదవవలసి వస్తుంది. ఇటువంటప్పుడు దర్శకుడు బాగా పట్టించుకోవలసి వస్తుంది. ఆడిషన్స్కి హాజరు కావాలి.
తనకు కావలసిన ఫలితాలను తొందరగా రాబట్టుకోవటం కోసం తగిన లక్షణాలను దర్శకుడు నేర్పవలసి వస్తుంది. అటువంటి ఆడిషన్స్ మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయటం, తిరిగి పిలవటం, కాల్ బ్యాక్స్ కొన్ని రోజులు, కొన్ని వారాలు వృత్తి నాటక రంగంలో జరగవచ్చును. కానీ యూనియన్ నిబంధనల పరిధిలో ఇవి అన్నీ జరుగుతాయి. ఆ నటులకు అవసరాన్ని బట్టి డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది. సాధారణంగా 5వసారి పిలవటం నుంచి ఇది ఉంటుంది. అమెరికాలో వృత్తి నాటక రంగంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. పాత్రల ఎంపిక పూర్తి అయ్యే వరకు, చివరి వరకు ఈ విధానం కొనసాగుతుంది. మంచి పాత్ర నిర్ణయం, గుడ్ కాస్టింగ్. చెడ్డ పాత్ర నిర్ణయం, బ్యాడ్ కాస్టింగ్. ప్రేరేపించే పాత్ర నిర్ణయం, ఇన్స్పైర్డ్ కాస్టింగ్ అనేవి ఉన్నాయి. నటులు మొదట ఎంపిక చేయబడినప్పుడు ఆయా పాత్రలకు అంతగా తగినట్లు కనిపించకపోయినప్పటికీ నాటక చరిత్రలో చాలా గొప్పగా ప్రదర్శించబడి ఆ నటుల వల్ల ఎంతో విజయవంతమైన అయి ఉంటాయి. అందుకే నటుని నైపుణ్యం, పాత్రలు గల సంబంధం ఊహించలేనిది. సంప్రదాయకంగానే పాత్రలకు నటుల ఎంపిక చేయటం దర్శకునికి గొప్ప ధైర్యం కావాలి. అమెరికాలో ట్రాయ్ పట్టణంలో రిజిడేరియల్ ప్లేయర్స్ నాటక సంస్థ నిర్వహించిన ఆడిషన్స్ నేను చూశాను. హెర్రీ సీగల్ రచించిన నాటకం హెవెన్ కెన్ వెయిట్, స్వర్గం నిరీక్షించగలదు. ఈ దర్శకుడు కైలీ హెస్ట్కోవిస్కీ ఆడిషన్స్ నిర్వహించారు. ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్షాప్ 10 వారాల్లో 4 నాటకాలు ప్రదర్శించినప్పుడు ఊరేగింపు, శ్రీ అత్తిలి పద్మావతి కృష్ణారావు, రాజా ఇడిపస్, లక్కాకల సుబ్బారావు, భగవదజ్జుకం, డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి, ముద్రారాక్షసం, శరత్ పూర్ణిమ నటులను ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేసి నటులకు శిక్షణ ఇచ్చి విజయవంతంగా ప్రదర్శించారు. నేను కూడా ఆడిషన్స్లో పాల్గొన్నాను. కానీ ఈ అన్నింటికీ రంగశిల్పిగా నన్ను నియమించటం వల్ల నాకు ఏ పాత్రనూ ఇవ్వలేదు. ఆంధ్రదేశంలో అన్ని చోట్ల నుంచి వచ్చి పాల్గొన్న ఈ విద్యార్థులలో ఒకరికైనా రంగశిల్పిని చేయాలని నాకు శిక్షణ ఇచ్చారు. తెలుగు నాటక రంగంలో ఆడిషన్స్ పద్ధతి ఇంచుమించుగా లేదని చెప్పుకోవచ్చును. నాటక సంస్థల్లో ఆయా నటులే ఏ పాత్రలు ఎవరెవరు ధరించాలో అనేసుకుంటారు. సాధారణంగా పరిషత్ పోటీ నాటకానికి కావలసిన హీరో, విలన్, కామెడీ క్యారెక్టర్ పాత్రలకు ఆ సంస్థలో అభిరుచి గల వారికి లేదా అంతకుముందు ధరించిన పాత్రల అనుభవాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఎల్లప్పుడూ హీరో వేసే నటుడు హీరో పాత్ర, విలన్ వేసే నటుడు విలన్ పాత్ర, కామెడీ వేసే నటుడు కామెడీ పాత్ర, వృద్ధ పాత్ర చేసే నటుడు ఓల్డ్ క్యారెక్టర్ మొదలగునే సర్దేసుకుంటారు. సాధారణంగా పాత్రలకు పోటీ ఉండదు. ఒకవేళ నటుడు అనుకున్న పాత్ర ఇవ్వకపోతే తగు అవుతుంది, కానీ ఆడిషన్స్ మాత్రం ఉండవు. ఆ తగువులో ఏకాభిప్రాయానికి వస్తే పర్వాలేదు, లేదా పాత్ర కోసం పట్టుదల వహించే నటుడు ఆ నాటక సంస్థ నుంచి
బయటికి పోతాడు, లేదా వేరే సంస్థలో చేరతాడు, లేదా ఓపికంటే వేరే కుంపటి పెట్టేస్తాడు. తెలుగు నాటకరంగం వృత్తి నాటకం కాదు, ఔత్సాహిక నాటకరంగం. ఉత్సాహవంతులు గొడవలు పడటం సహజం. సరదాగా నాటకాలు ఆడతారు, సరదాగా గొడవలు పడతారు. వృత్తి కాదు కాబట్టి వేషాలు మానేసిన నష్టం లేదు, జీవనోపాధి పోతుందనే భయం లేదు. పైగా ప్రతి నాటక సంస్థలో నటుల కొరత ఉంటుంది. కొన్ని పాత్రలకు ఇతర సంస్థలలో ఖాళీగా ఉన్న నటులను బ్రతిమాలి ఒప్పించి నాటకాలు వేయిస్తుంటారు, లేదా నట శిక్షణ లేని వ్యక్తులను కూడా సరదాగా నాటకం ఆడటానికి రమ్మంటారు, వేషాలు వేయిస్తారు. నేటి బాలలు రేపటి మేటితారలు కావాలనుకోవటం లేదు. ఇది వృత్తి కాదు కాబట్టి ఇంజనీర్లు, డాక్టర్లు కావాలనుకుంటున్నారు, యాక్టర్లు కావాలనుకోవటం లేదు. బాలలు తమ చదువుల్లో మునిగిపోతున్నారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం కుస్తీ పడుతున్నారు. ఆంగ్ల విద్యా విధానంలో తెలుగుకు త్రిలోదకాలు ఇచ్చేస్తున్నారు. రెండో భాషగా హిందీని మార్కుల కోసం సంస్కృత చదువుతూ తెలుగును వదిలేస్తున్నారు. తెలుగు పిల్లలు తెలుగులో నిరక్షరాస్యులు అవుతున్నారు. అది యువత దుస్థితి. తెలుగు నాటక రంగానికి దాపురించిన దౌర్భాగ్య పరిస్థితి. మన నటులు, అది యువ నటులు లేక రేపటి తెలుగు నాటక రంగం మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. భావితరాలో చదువుకొని వాళ్ళు నటులు అవుతారేమో. సరదాగా హాబీగా వేసే తెలుగు నాటకాలు కాబట్టి ఎవరో ఒకరికి పాత్ర ఇచ్చి వేదిక ఎక్కించేస్తుంటారు. ఆ నాటకం అనేక పోటీలకు తిప్పుతారు కాబట్టి ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఈ పాత్రధారికి బహుమతులు వచ్చేస్తుంటాయి. కాబట్టి ఆ పాత్రలకు ఆ వ్యక్తి తగినవాడే అవుతాడు కదా. ఇక ఆడిషన్స్ అంటే ఎంత లేకపోతాం ఏంటి? నటులు కొరత ఉంది కాబట్టి, సరదాగా వేయటమే కాబట్టి, ఆడిషన్స్ లేవు కాబట్టి నేను తగుదునమ్మా అంటూ ప్రతి పాత్రకు తయారవుతాడు. ఈ నట శిక్షణ లేని నటుడు ఇంకా కొన్ని ప్రైజులు అతనికే వస్తే మహానటుడిగా పోజు కొడతాడు, తెలుగు నాటరంగాన్ని దున్నేస్తాడు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.